మధ్యప్రదేశ్లో మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ అంశం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై న్యాయ పోరాటానికి సిద్ధమని కాంగ్రెస్ స్పష్టం చేస్తోంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ నేతల బృందం కలిసి ఈ విషయంపై ఫిర్యాదు చేసింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసేలోపు ఈ విషయంలో స్పష్టత వచ్చేలా చర్యలు తీసుకునేందుకు రెడీ అయింది. కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ అభిషేక్ మను సింఘ్వీతో కూడిన బృందం ఎన్నికల సంఘం అధికారుల్ని కలిసి తమ నివేదికను వాదనలు వినిపించింది. మీనాక్షి నామినేషన్ తిరస్కరించేందుకు ఎలాంటి అవకాశం లేదని, ఆమెపై ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు కాలేదన్న అంశాలను ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు. మీనాక్షి ఎక్కడా ఎన్నికల ఉల్లంఘనలకు పాల్పడలేదని వివరిస్తూ నివేదికను ఈసీకి అందజేశారు. ఎన్నికల నియమావళిలో సెక్షన్ 33A ప్రకారం కొన్ని క్రిమినల్ కేసుల్లో మాత్రమే నామినేషన్ను తిరస్కరించే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ వాదిస్తోంది. కానీ చట్టవిరుద్ధంగా ఈసీ సొంత నిర్ణయాలతో నామినేషన్ను తిరస్కరించినట్లు ఆరోపిస్తున్నారు. ఒక ప్రైవేట్ కంప్లైంట్ ను పరిగణలోకి తీసుకుని దాన్ని క్రిమినల్ కేసుగా ఎలా పరిగణిస్తారని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. संवैधानिक संस्थाओं पर पूरा उम्मीद है, इसीलिए हम ये लड़ाई लड़ रहे हैं। चुनाव आयोग ने क्या कहा आप लोग? चुनाव आयोग ने अभी हमारी सुनवाई की है और अब हम वेट कर रहे हैं। तो आपको लगता है कि आपको इंसाफ मिलेगा? हम हमारी लड़ाई में हैं। हमारा आज कहीं न कहीं लोकतंत्र में अब भी कोई न कोई प्रकार की लोकतांत्रिक शुचिता बाकी हो। कोर्ट का रास्ता खुला हुआ है क्या? हमारे तरफ से हमारे सीनियर लॉयर्स ने अपना सवाल रखा है और हम अपनी लड़ाई लड़ रहे हैं। थैंक यू मैम, थैंक यू। మీనాక్షి నామినేషన్ తిరస్కరణకు సంబంధించి కాంగ్రెస్ చాలా సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ ను కలిసి నివేదిక కూడా అందించింది. ఈసీ ముందు తమ వాదనలను కూడా వినిపించారు కాంగ్రెస్ నేతలు. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రైవేట్ కంప్లైంట్ ను క్రిమినల్ కేసుగా ఎలా పరిగణిస్తారంటూ కూడా కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనిపై న్యాయ పోరాటానికి వెళ్తామంటూ కూడా కాంగ్రెస్ నేతలు అలాగే మీనాక్షి నటరాజన్ కూడా చెప్తూ ఉన్నారు. తమ తరపున సీనియర్ న్యాయవాదులు ఉన్నారు, వారంతా కూడా ఆ కేసుకు సంబంధించి బలబలాలు సమీక్షిస్తున్నారంటూ కూడా ఆమె చెప్పారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ను కాంగ్రెస్ నేతల బృందం కలిశారు. మీనాక్షి నామినేషన్ తిరస్కరణకు సంబంధించి ఈసీకి ఫిర్యాదు చేశారు, నివేదికను కూడా అందజేశారు. हमारा आज भी संवैधानिक संस्थाओं पर पूरा उम्मीद है, इसीलिए हम ये लड़ाई लड़ रहे हैं। चुनाव आयोग ने क्या कहा आप लोग? चुनाव आयोग ने अभी हमारी सुनवाई की है और अब हम वेट कर रहे हैं। हम हमारी लड़ाई में हैं। हमारा आज कहीं न कहीं लोकतंत्र में अब भी कोई न कोई प्रकार की लोकतांत्रिक शुचिता बाकी हो। कोर्ट का रास्ता खुला हुआ है क्या? हमारे तरफ से हमारे सीनियर लॉयर्स ने अपना सवाल रखा है और हम अपनी लड़ाई लड़ रहे हैं। కేంద్ర ఎన్నికల కమిషన్ ను కాంగ్రెస్ బృందం కలిసింది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై ఫిర్యాదు చేసింది, పలు నివేదికలు కూడా అందజేసింది.